కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గోంగూర పచ్చడి కూడా చేసి చూపిస్తానండి. మీకు ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ ఇలాగండి. ఇలాంటి దాంట్లో కొంచెం నువ్వులు తీసుకోండి, 2 స్పూన్లు ఉంటాయి. స్పూనున్నర మినపప్పు, ఇలాంటి స్పూన్తో శనగపప్పు, పచ్చెనగపప్పు అండి. ఇది కొంచెం జీలకర్ర, కొంచెం కళ్ళుప్పు, రెబ్బలు, ఎల్లిపాయ రెబ్బలు 10 రెబ్బలండి, ఒక ఉల్లిపాయ. ఈ ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. ఉల్లిపాయ కట్ చేసి మీకు వేయించినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ముందుగా పొయ్యలు వేసుకుని మూకుడు పెట్టుకుందాం. మూకుడు వేడైందండి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. సరిపోతుంది. ముందుగా శనగపప్పు వేసేసుకుందామండి, పచ్చెనగపప్పు. తర్వాత మినపప్పు వేసేసుకుందాం. అలాగా తర్వాత ఇలా జీలకర్ర వేసేసుకుందాం. నువ్వులు ఇవ్వండి, 2 స్పూన్లు ఉంటాయి. చిన్న స్పూన్ తోటి నువ్వులు వేసేసుకుందాం. ఇవన్నీ వేపించేసుకుందామండి. ఇప్పుడు ఇలాగ కొంచెం వేగినాయండి. సగం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇందులోనూ ఇలా నాటు పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం పేలుతాయి. కొంచెం ఇలాగ ప్రతిదీ ఇలాగ ఎరగగా తీసుకుని కొంచెం చాకుతో అయినా నాటు పెట్టుకుని వేసేసుకోండి. ఇలా అయిపోయినాయండి. ఇప్పుడు వేరే తీసుకుందాం, వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి గోంగూర వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు నూనె పోసుకుందాం. కట్ట గోంగూర తీసుకున్నాం కదా మనం, ఇది వేపించేసుకున్నాం. ఇది పుల్ల గోంగూర అండి. మామూలు గోంగూర అయితే కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం ఎంతో కాదు, కొద్దిగా మామూలు గోంగూర అయితే వేసుకోవాలి. ఇది పుల్ల గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి మనం ఇందులో చింతపండు ఏమి వాడట్లేదండి. వేగిపోయిందండి. ఇలాగా వేయించేసుకున్నాం. వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి, ఇంకా అవసరం లేదు. కొంచెం చల్లారాక ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఇందులోను వేసేసుకుని కొంచెం కళ్ళుప్పు వేసుకుని ఇలా మళ్ళీ చాలాపోతే మళ్ళీ వేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను. కొంచెం చల్లారనివ్వండి. ఇవ్వండి, చల్లారిపోయినాయి. ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇవి పట్టేటప్పుడు మళ్ళీ మిక్సీ తింటాను. తెలుసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఎలాగైనా పైన అంటుకుంటే ఇలా తీసుకుని మళ్ళీ పట్టుకుంటూ ఉండండి. గోంగూర తర్వాత వేసుకుందామండి. ఫస్ట్ నెయ్యే పట్టుకుందాం. అన్నీ కలిపి వద్దు, దేనికి అదే పట్టుకుందాం. ఇదిగోండి, చూద్దాం ఒకసారి. ఇలా నలిగిపోయింది. ఇలా చాలండి. ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసుకుందాం. గోంగూర వేసి మిక్సీ పెట్టేస్తాం. తిప్పండి. ఇలా తిప్పుకుని మళ్ళీ ఇలాగ పైకి కనుక ఇలా అనుకోండి. ఎందుకంటే ఏకంగా పెట్టేశారనుకో మెత్తగా అయిపోద్ది. ఇలాగని పెట్టేసి అని మళ్ళీ తిప్పండి. ఇలాగా మనకి కొంచెం మురుమురంగా ఉంటేనే బాగుంటుందండి. మరీ మెత్తగా ఉంటే బాగోదు. ఎక్కువ తిప్పొద్దు. ఒకవేళ జార్ తిరగకపోతే గిన్నె ఇలా అనుకోండి. నీళ్ళు నిన్న వద్దు, 1 స్పూను అనుకుని ఇదిగోండి. అయిపోయింది, నలిగిపోయింది. ఇలా నలిగితే సరిపోద్ది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ తీసుకున్నాం కదా. ఇందులో మీకు సరిపోయినంత మీకు ఇష్టమైతే వేసుకోండి. పచ్చిమిరపకాయ బాగుంటుందండి గోంగూర పచ్చళ్ళలోకి. ఇలా వేసి కలిపేసుకున్నాం. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మానేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని ఇందులో ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకున్నాం కదండి, ఇందులో పెట్టేసుకుందాం. మనం పోపు వేసుకుందాం. ముందుగా చిన్న ముక్కలు పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకుని పోపు చిన్నగానే వేసుకుంటాం కదండి. ముగ్గురు సరిపోద్ది. కొంచెం నూనె పోసుకుందాం. పెద్దగా పోపులు పెద్దగా అవసరం లేదండి. కొన్ని ఆవాలు వేసుకుందాం. మనం అన్నీ అందులో వేసేసుకున్నాం కదా మిక్సీలో. ఈ కొన్ని పైకి ఆవాలు వేసుకుందాం.
వేగిపోయినాయండి. ఇప్పుడు మిరపకాయ కరివేపాకు కూడా వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి ఇందులోను. ఇలా కలిపేసుకుని ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కామెంట్లో చెప్పండి. ఇలా కలిపేసుకోండి. గోంగూర పచ్చడి ఇలా మినపప్పు, నువ్వుపప్పు, ఒక స్పూన్ అన్నీ, శనగపప్పు అన్నీ వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇంకా ఆయిల్ కావాలంటే వేసుకోండి మీరు. ఇలా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయ ఇలా వేసుకుని చక్కగా వేసుకుందంటే బాగుంటుంది, చాలా బాగుంటుందండి పచ్చడి.